హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మెగా డిఎస్కి సంబంధించి ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షకు మనకి నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని మనకి డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు అయితే ప్రకటించారు. సో మరి మనకి రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది. సో మరి మనకి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందుగానే చేరుకోవాలంట. సో మరి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు కూడా మనకి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కూడా ఉంటుంది. ఈ నెల 6 నుంచి 154 కేంద్రాల్లో మనకి ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు కూడా మనకు పూర్తి చేసేసింది. రోజుకు 2 విడతలుగా ఈ నెల 30 వరకు అయితే పరీక్షలు కొనసాగుతాయి. ఆగస్టు 2వ వారం నాటికి ఉపాధ్యాయుల ఎంపిక కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది కదా. మరి హాల్ టికెట్లో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించి గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు. అంటే మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే హాల్ టికెట్ వద్ద సో వాటి యొక్క గుర్తింపు కార్డులను కూడా మనకి పరీక్షా కేంద్రాల వద్ద అయితే సమర్పిస్తే మీరు వాటికి వెంటనే సరిచేయడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులము ఇలాంటి వివరాలు తప్పుగా నమోదైతే దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తే నామినల్ రోల్స్లో సరిచేస్తారు. మరి హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థులు కేంద్రానికి 2 ఫోటోలు తీసుకువెళ్ళాలి. మనకి 2 ఫోటోలు తీసుకువెళ్తే మనకి ఫోటో కూడా అక్కడే మనకి వచ్చేటట్లు సరిచేస్తారు. అలాగే గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాన్ కార్డు కానీ చూపించాలి. హాల్ టికెట్లో ఏమైనా మిస్టేక్స్ లేకపోతే గుర్తింపు కార్డు అయితే అవసరం ఉండదు. అలాగే పరీక్ష కేంద్రాల్లో 20 మంది అభ్యర్థులకు 1 చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు. పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు వెంటనే సరిచేస్తారు కూడా. 2 చేతులు లేని దివ్యాంగులు, దృష్టి లోపం ఉన్న వారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు. 10వ తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారంట. అలాగే వీళ్ళు దరఖాస్తు చేసుకున్న వారు 1300 మంది ఉన్నారు. ఒకవేళ దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు సహాయకులు కావాలని మీరు పేర్కొనకపోయినా కూడా అవసరమైతే డిఈఓ పరిశీలించి ఏర్పాటు చేస్తారు. వీరికి అదనంగా 50 నిమిషాల సమయం కూడా ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 3,35,401 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటి వరకు 3.04 లక్షల మంది హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారి ఫోన్లకు సంక్షిప్త సందేహాలు కూడా వస్తున్నాయి. అంటే ఎవరైతే ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోమని మెసేజ్లు కూడా వాళ్ళు పంపిస్తున్నారు. పోస్టులకు సంబంధించి మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజే ప్రాథమిక కీ కూడా విడుదల చేస్తారు. ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ వారం రోజుల్లో గడువు కూడా ఇస్తారు. దరఖాస్తు సమయంలో పోస్టులకు ప్రాధాన్యం తీసుకున్నందున అభ్యర్థులు వచ్చే మార్కులు ఆధారంగా మనకి ఎంపిక చేయడం జరుగుతుంది. సో మరి మనకి ఎస్జిటీలు, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, పీజీటీలు, ప్రిన్సిపల్స్ ఇలా మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారో మీకు ఆల్రెడీ తెలుసు, ముందు వీడియోస్లో చూశారు. ఒక్కొక్క పోస్ట్కి ఎస్జిటీకి అయితే 24 మంది, పీఈటీలకి అయితే 148 మంది, స్కూల్ అసిస్టెంట్లకి అయితే 28 మంది, టీజీటీలకి 73 మంది, పీజీటీలకు 152 మంది, ప్రిన్సిపల్స్ అయితే 91 మంది పోటీ ఉన్నారు ఒక్కొక్క పోస్టుకి. సో మరి ఈ విధంగా అయితే మనకి ఉందండి. అందరూ కూడా ఎగ్జామ్ అనేది బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.